దేవుని మహాకృపను బట్టి ఈరోజు కీర్తనల గ్రంథం 23వ అధ్యాయము 3వ వచనము చదువుతున్నా. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గములో నన్ను నడిపించుచున్నాడు. గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను ఏ అపాయముకు భయపడను. దావీదు మహారాజా కీర్తనలో 23వ అధ్యాయంలో 3వ వచనం 4వ వచనం మనం చదివి ఉన్నాము. గాఢాంధకారపు లోయలలో కూడా దేవుడు ఆయనకు తోడున్నాడని అంత ధైర్యంగా చెప్పగలుగుతున్నాడు. ఎందుకంటే యెషయా కుమారుల్లో దావీదు లాస్ట్ వాడు. ఎందుకంటే ఆయనకు ముందుగానే దేవుని ప్రవచనము ఉన్నది. సాముయేలు వచ్చేసి ఆయన తైలాభిషేకంతో అభిషేకిస్తాడు. అభిషేకించిన కానుంచి ఆయన మీద దేవుని హస్తము బలముగా దేవునికి ఏర్పాటు చేసుకున్నాడు కనుక దావీదు ఎక్కడికి పోయినా కూడా విజయాలే ఉంటాయి. ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయన, ఎందుకంటే ఎప్పుడు దేవుణ్ణి ఆ గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు కూడా దేవుని స్తుతిస్తూ దేవుణ్ణి ఆరాధిస్తూ దేవునితో సంబంధం కలిగిన వ్యక్తి కనుక ఆయనను రాజుగా దేవుడు ఎంచుకోవాలని ఒక తీర్మానం కలిగి ఆయనకు అభిషేకము సాముయేలు ద్వారా మనకు సాముయేలు గ్రంథంలో కూడా రాయబడి ఉన్నాయి ఆ మాటలు. అయితే ఆ విధంగా ఉన్నాడు. తర్వాత ఏమంటుండు, గాఢాంధకారపు లోయలలో, అంటే ఆ లోయలలో నుంచి దావీదు మహారాజు ఎందుకు ఈ మాట అన్నాడంటే, తన రాజుగా సౌలు ఉన్నాడు. సౌలుగా ఉన్నప్పుడు దావీదు మహారాజుకు ఇప్పుడు ఘనత వస్తున్నది. ఘనత వచ్చిన టైంలో సౌలు ఏం చేస్తున్నాడంటే దావీదు మహారాజుని వెంటాడుతున్నాడు. ఇతను ఏ విధంగా అయినా చంపాలా, ఇతనికి మనకు రాజుగా నేనే ఉండాలా అనే అహంకారము బాగా ఉన్నది. అందుకని చెప్పి దానికి సహోదరుడు అయిన మన దావీదు సహోదరుడు స్నేహితులక్క ఇద్దరు వాళ్ళ కొడుకు ఉంటాడు. వీళ్ళిద్దరు కలిసి మంచి స్నేహం కలిగిన వ్యక్తులు. ఒక టైంలో కూడా దావీదు మహారాజా వాళ్ళ నాన్నని ఇట్లా దావీదుని చంపాలనుకుంటున్న ఆ టైంలో కూడా వాళ్ళ స్నేహితుడు పిలిపించి ఒక పొలంలోకి నేను మా నాన్నతో మాట్లాడుతాను అని చెప్పి మళ్ళీ వాళ్ళ పనివారు ఎవరైనా చూస్తారని చెప్పి ఒక బాణం తీసి వేరే చోటకు పొలంలోకి వదిలినప్పుడు ఆ బాణం తీసుకురమ్మని ఆ పనివారికి చెప్తాడు. వెళ్ళినప్పుడు దావీదు మహారాజుతో వాళ్ళ స్నేహితుడు మాట్లాడుతాడు. ఆ మాట్లాడినప్పుడు తనకు అర్థమవుతున్నది ఏంటంటే, స్నేహంలో కూడా ఒక శత్రువు చంపాలనుకుంటున్న కొడుకునే దావీదుకు స్నేహంగా దేవుడు మార్చిండు. ఎందుకంటే దావీదు మీద బలమైన హస్తము దేవుడు నిలిపి ఉన్నాడు. ఎందుకంటే ఆయన ఇజ్రాయేల్ ప్రజలకు ఎప్పుడైనా రాజు కావాలి, ఆయన తరపున సొలొమోను వస్తాడు. ఈ విధంగా దేవుడు ముందుగానే దావీదును కాపాడుకుంటూ వచ్చినాడు. ఆ వచ్చిన టైంలోనే సౌలు గాఢాంధర లోయలలో ఆయన ఒకరోజు నిద్రపోవడం జరుగుతుంది. ఈ విధంగా సౌలు వెంటాడుతూ ఉంటాడు. ఆ వెంటాడిన టైంలో ఈ కీర్తనలో 23వ కీర్తనలో దేవుడు స్పష్టంగా దావీదుకు బయలుపరిచిన మాటలు ఈ గ్రంథంలో రాయబడి ఉన్నవి. ఈ మొత్తము చదవటానికి మనకు టైము సరిపోదు, కానీ లాస్ట్ అధ్యాయం చదువుతున్నారు. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును, చిరకాలం యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. యెహోవా మందిరంలో నివాసం చేసేదనని దావీదు చెప్తున్నాడు. ఈ మాటలు దావీదు చెప్పడానికి కారణం ఏముంది? దావీదు ఎవరి మీద ఆధారపడి బ్రతుకుతున్నాడు? అసలు దావీదుకే ఈ మాటలు దేవుడు ఎందుకు ఆయనను ఈ విధంగా ఉంచగలిగినాడు? కారణం ఏంటంటే, దావీదు చిన్నతనంలో నుంచి కూడా దేవుణ్ణి స్తుతించి దేవుణ్ణి ఆరాధించిండు. దేవుని స్తుతించి దేవునికి ఆరాధించిండు కనుకనే దేవుడు ఆయనను ఒక స్థాయిలోకి తీసుకెళ్లాలని దేవుణ్ణి ప్రేరేపణ కలిగి ఉన్నది దావీదు మీద. అందుకని దేవునికి శ్రమలు స్టార్ట్ అయిపోయినాయి. లేకుంటే ఆయన ఎక్కడో గొర్రెల కాపరి ఉంటుండే, గొర్రెలు కాచుకుంటుండే, గొర్రెలకు ఏమన్నా సింహాలు కానీ ఇట్లాంటి ఎలుగుబంటులు కానీ ఇవి వచ్చినప్పుడు వాటిని చంపి ఇక వాటిని పడేసుకుంటూ ఆ ప్రాంతంలో తిరుగుతూ ఉండేటోడు. కానీ దేవుని మీద ఆధారపడిండు కాబట్టి దేవుడు ఆయన ఒక స్థానానికి తీసుకురావాలనుకున్నప్పుడు ఇక ఈ విధమైన కార్యాలు దేవుడు దావీదుతో బలమైన శోధనలు వచ్చినప్పటికి కూడా దేవుని మీద ఆధారపడి ఉన్నాడు. ఇది అన్నిటికీ కారణం నా వల్ల కాదు, దేవుని కృప మాత్రమే. దేవుడు నన్ను నిలుపుకున్నాడు కనుక, దేవునికి నేను నమ్మకంగా ఉన్నా కనుక దేవునికి నేను ఏమి ఇవ్వలేను. అందుకు దేవునికి సన్నిధిలో నేను వెళ్తున్నా కాబట్టి ఆయనకు కృతజ్ఞతగా ఈ మాటలు ఇక్కడ పలుకుతున్నాడు. చిరకాలం యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను.
ఆయన సన్నిధిలో నివాసం చేసేదనని స్పష్టంగా చెప్పగలుగుతున్నాడు. అదేవిధంగా దావీదు మహారాజును చూసుకోగలిగితే సౌలు కూతుర్నే మ్యారేజ్ చేసుకున్నాడు. బైబిల్లో కూడా ఉన్నది స్పష్టంగా. సౌలు కూతుర్నే మ్యారేజ్ చేసుకొని అల్లుడిగా చేసుకోవాలనుకున్నాడు. అల్లుడిగా చేసుకోవాలనుకున్న సౌలు మరి దావీదుని ఎందుకు చంపగలిగినాడు? దేనివల్ల? పదవి. ఏం పదవి? ఆయన ఒక రాజుగా ఉన్నాడు కాబట్టి నా రాజ్యంలోకి ఇంక ఎవరు ఉండొద్దు, నేనే రాజుగా ఉండాలా. ఎందుకంటే సౌలు కూడా చిన్నప్పుడు దేవుణ్ణి స్తుతించిండు, దేవుణ్ణి ఆరాధించిండు. దేవుడే సౌలుని రాజుగా ఎంచుకొని ఆ ప్రాంతానికి రాజుగా ఆయన నిర్మించిండు. కానీ సౌలు చేసిన తప్పులేమిటి? సౌలు సొంత నిర్ణయాలు తీసుకున్నాడు. దేవుడు ఏమన్నది మాట్లాడుతున్నా కూడా ఎలీషాతో మాట్లాడి సమూయేలుతో ఇట్లా మాట్లాడాలా, ఏమన్నా తీర్మానం తీసుకోవాలన్నా కూడా కొన్ని కాలం వరకు ఆయన తీర్మానంతో నడుచుకున్నాడు. తర్వాత ఆయనకు సొంత నిర్ణయాలు తీసుకోబట్టిండు. సొంత నిర్ణయాలు తీసుకోబట్టినప్పుడే గొలియాదు అడ్డం తిరిగిండు సౌలుకు. మీలో ఎవరైనా కూడా నన్ను చంపగలుగుతారా? మీ రాజ్యం మీదకి నేను వస్తున్నా, నన్ను ఏమన్నా మీరు చేయగలుగుతారా అని 40 రోజులు చాలా విచిత్రంగా ఆ ప్రాంతానికి మొత్తము ఇక చెప్పదగినది ఏం కాదు, కానీ సౌలుతోటి కూడా కాని పక్షంలో ఆ ప్రజలు అల్లాడుతున్నారు టైం అది. ఆ టైంలో సౌలు అన్నదమ్ములు కూడా మన దావీదు మహారాజా వాళ్ళ అన్నలు కూడా అక్కడ గొలియాదుని చంపడానికి వెళ్ళటానికి భయపడిన వాళ్ళే. కాకపోతే దావీదే ఎందుకు చంపడానికి వెళ్ళగలిగిందంటే దావీదు మీద దేవుని హస్తం ఉన్నది. హస్తం ఉన్నప్పుడు దేవుడు మాటలు ఆయనలో ఉన్నాయి కనుక దేవుడు ఆయనకు అభిషేకం ఇచ్చినాడు కనుక నువ్వు నా దేవుడు ముందు ఎంతటోడివి అని ఒక ధైర్యం ఆయనకు కలిగినది. దేవుడు నాకు తోడై ఉన్నాడని కనుక. అందుకని దావీదు మహారాజా వెళ్ళే దానికి నేను వెళ్తాను గొలియాదుని చంపడానికంటే చిన్న బాలుడివి, నీది అవుతుందా? ఈయనకు కొన్ని వస్త్రములు ఇవ్వండి అంటే ఏం లేదు, నాకు అవసరం లేదు, దేవుడు నాకు తోడై ఉన్నాడని దావీదు తన హృదయంలో అనుకొని ఆ తర్వాత గొలియాదు లెక్క వాడికి వెళ్ళిన స్థలంలో ఒకటే ఉంటుంది అట్లా ఇసిరి ఒక్క దెబ్బ కొడతాడు. కొట్టంగానే ముందు పక్క ఈ భాగంలో పడి రాయి గొలియాదు ఎమ్మటే కింద పడిపోతాడు. ఆయనతో కాడున్న కత్తే ఆయనని తీసుకొని నరుకుతాడు దావీదు. అప్పుడు దావీదుకు గుర్తింపు వచ్చింది. ఇజ్రాయెల్ ప్రజలలో దావీదు మహారాజుకు ఒక గుర్తింపు కలిగినది. ఆ రోజు నుంచి ఇంకా ఆయనకు స్టార్ట్ అయిపోయినది. దావీదు సౌలు చేయని పని, దావీదు పని ఈ కార్యం జరిగించినందుకు దావీదునే రాజుగా అక్కడ వాళ్ళు అనుకుంటున్నారు. సౌలు తర్వాత దావీదే రాజు పోతాడని. ఆ మాటలు విన్నప్పుడు సౌలు తన కూతుర్ని ఇవ్వటానికి దావీదుకు కార్యం జరిగించిండు. ఆ తర్వాత కూతుర్ని ఇచ్చినాక కూడా ఆయన మీద ద్వేషం కలిగినది. ఎందుకు? అతనిలో సాతాను స్వభావం కలిగి ఉన్నది. దావీదు ఉండొద్దు, నా కొడుకులు ఉన్నారు, నేను తర్వాత నా కొడుకులు ఉండాలని. ఎందుకంటే వాళ్ళ కొడుకుల కంటే దావీదు మహారాజే కొంచెం పేరు ఘనత కలిగిన వ్యక్తి ఆ కాలంలో. ఎందుకంటే ఏ విషయంలో కూడా దావీదు ముందుండేవాడు. మామ ఏది చెప్తే అది చేయడానికి కూడా సిద్ధపాటు కలిగి ఉండేటోడు. అందుకని మామని ఉన్న స్థాయిలో దేవుడు దీవించిండు అని ఆ ఉద్దేశంతో దావీదు ఉన్నాడు. కానీ సౌలు వేరే ఉద్దేశంతో ఉన్నాడు. దావీదుని ఎట్లయినా చంపిపడేయాలా, దావీదుని ఎక్కడ ఉండొద్దు, అసలు దావీదు ఎక్కడ కనపడితే అక్కడ చంపేయండి అని చెప్పి శత్రువులకు చెప్పి పంపుతాడు. అప్పుడు గాఢంధకారపు లోయలలో కూడా ఆయన ఉన్నాడు. ఆ లోయలలో ఉండటానికి కారణం ఏంటంటే ఆయన దేవుడి మీద ఉన్న అభిషేకం. ఎవరికి? సౌలుకు. మరి దావీదు మహారాజుని అభిషేకించిన దైవజనుడే సౌలుని కూడా అభిషేకించినడు. మీరిద్దరు దేవుణ్ణి ఏర్పరచుకున్నవారని. మధ్యలో దావీదు చేసుకున్న సొంత నిర్ణయాల వల్ల ఇక అతనిలోకి శత్రువుతనం ఏర్పడిపోయింది. దావీదు ఎదుగుతున్న టైంలోనే ఈ విధంగా దావీదుని ఎట్లయినా చంపాలా, ఏ విధమైన చంపాలా అని. కానీ లాస్ట్కు ఆడ మనకు ఎక్కువ సబ్జెక్ట్ తీసుకోవడానికి టైం సరిపోవట్లేదు, కానీ దేవుని మా కృపను బట్టి ఇక కొద్దిగా షార్ట్కట్లో చెప్పడం జరుగుతున్నది. ఆ విధంగా ఉండేటుండే. అప్పుడు దావీదుని యుద్ధంలో వెళ్ళినప్పుడు సౌలు ఓడిపోతాడు, దావీదే గెలుస్తాడు రాజుగా. ఎందుకైంది అంటే దావీదు శ్రమలు పొందినా కూడా సౌలు ఆ యుద్ధానికి వెళ్ళటానికి దేవుణ్ణి ప్రవక్తగా వచ్చి చెప్పించుకుంటాడు. చెప్తే ఈ యుద్ధంలో నేను ఓడిపోతానే మాంత్రికుల దగ్గరికి వెళ్ళి అక్కడ వాళ్ళని అడుగుతాడు. అడిగినప్పుడు వాళ్ళు కూడా డైరెక్ట్ చెప్తారు, ఇట్లా సౌలు వస్తాడు, దాంట్లో వచ్చి
ఇట్లా కూర్చొని ఆమెని ఇదివరకైతే దేవుడు మీద నమ్మకంతో ఎన్ని యుద్ధాలైనా కూడా గెలిచేటోడు సౌలు. ఇప్పుడు దేవుని భయము సౌలులో లేదు. మాంత్రికుల దగ్గరికి వెళ్ళిండు. ఆ మాంత్రికులు కూడా భయపడుతుంటాడు. సౌలు ఈ విధంగా తీర్మానం చేసినాడు, మమ్మల్ని చంపిపడేత్తరేమిటి, లేదు సౌలుకే ఈ సమస్య వచ్చినది, రాజుకైన సౌలుకు అని చెప్పినప్పుడు వాళ్ళు కూర్చొని దాంట్లో మాట్లాడుతున్న టైంలోనే సమూయేలు వైట్ కలర్గా కనపడుతుంటాడు. ఈ విధంగా ఇక యుద్ధంలో ఓడిపోతారని సౌలుకు తెలిసిపోయినది. అప్పుడు దావీదు మహారాజా ఇజ్రాయేల్ ప్రజలకు రాజైగా ఉంటాడు. రాజుగా పుట్టిన కనుక ఆయనను దేవుడు తీర్మానం తీసుకొని ఉన్నాడు. దేవుడు ఆ విధమైన దావీదును ఇజ్రాయేల్ ప్రజలకు సౌలుగా ఉన్న ఆయనను దించేసి దావీదు అవుతాడు. ఈ విధంగా దేవుడు మరి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.